నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేఎన్ఎం హై స్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్క గదిలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎన్ఎం హై స్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్క గదిలో భద్రపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేయవలసిన 90 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్, 2 స్పైక్ గార్డ్స్ దొంగతనానికి గురైన విషయమై ఏపీ సమగ్ర శిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న బత్తుల దస్తగిరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడిందని ఏఎస్పీ మందాచావలి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నంద్యాల టౌన్ భీమవరం రోడ్డులో ఈద్గా సమీపంలో కేసులో నిందితులైన షేక్ హుసేన్ వలీ ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 6,93,000 రూపాయల విలువైన 77 ట్యాబ్స్, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్ మరియు 2 స్పైక్ గార్డ్స్ ను రికవరీ చేయడమైనదని ఏఎస్పీ తెలిపారు. నంద్యాల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, వారి సిబ్బంది రమణ, సుబ్బయ్య, షేక్ అమీర్ బాషా, గురుశేఖర్, పోలీస్ సిబ్బంది కలిసి దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించారని ఈ సందర్భంగా వారిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని. 2 ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ, ఇతనికి 20 years, ఇతను వన్ టౌన్ లిమిట్స్లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైం ఈ బిల్డింగ్లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000గా ఉంటుంది. సో ఇది వివరాలు, కేసు వివరాలు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అయింది. ఇది వివరాలు. ఇంతకుముందు ఏమి కేసు లేదు. ముద్దాయిది ఇదే నంద్యాల.